ఇవాళ గురువారము పండగైనా గూడా మా వారు ఉపవాసమే అండి. అందుకనేసి ఇంకా నేను ఆయనకు పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, కీరా పెట్టిచ్చినాను. ఇక పైనాపిల్ కొంచెము స్వీట్ తక్కువుంటే మా అమ్మోళ్ళు ఏం చేస్తారంటే చక్కెరంతా ఇట్లా ఏసి పెడితేస్తారు. అది బాగా ఊరి చక్కెర పట్టుకుంటది పైనాపిల్‌కు బావుంటది. ఇంకా అందుకని అది గుర్తొచ్చి అలా చక్కెరేసి ఇచ్చినాననమాట. కొంచెం కాయ పచ్చిగుంది. అలా తినండి ఎప్పుడైనా ట్రై చేయండి. అది నీరంతా కారిపోతది. చక్కెరంతా ఏసి పెట్టేస్తే ఒక 1 అవర్‌కు నీరులాగా వచ్చి. ఇక నిన్న మిగిలిన అన్నాన్ని నేను పులిహోర కలుపుకొని నేను తినేసినాను. జొన్నపిండి రొట్టె చేద్దాము చాలా రోజులనేసి నిన్న చేసుకోవాల్సిన జొన్నపిండి రొట్టె ఈరోజు చేసుకున్నాం. ఇక బేగన్ భర్త ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి ఏం చేశానంటే, ఒక పెద్ద కాయ తీసుకొని అది కాల్చిన తర్వాత ఒక బంగాళాదుంప కూడా ఉడకబెట్టి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి టమాటా బదులు చింతపండేసినాను. చాలా బావుందండి. ఒక బంగాళదుంప యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎవరి వీడియోలోనో చూసాను. వాళ్ళు శాండ్‌విచ్‌కు బెగన్ భర్త, ఉడకబెట్టిన బంగాళాదుంప కలిపి శాండ్‌విచ్ చేసుకున్నారు. సో, దీంట్లో వేశాను. అది బీహారోళ్ళేస్తారంట మా పాప చెప్పింది. బావుందండి. టేస్టీగా ఉంది. ఎప్పుడైనా క్వాంటిటీ పెంచడానికి అలా ట్రై చేయండి. ఉల్లిపాయలేసినాను, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అంతే చూడండి. అదే కాల్చిన వంకాయ, ఉర్లగడ్డ ఏసి బాగా నూనేసి దగ్గరికయ్యే వరకు మగ్గిచ్చాలనమాట. కొంచెం నూనె అంటే ఇట్లా దూరం దూరం ఉండకూడదు. దగ్గరకవ్వాలి. ఊరికే అట్లా కలిపి కూడా దించేయొచ్చు గానీ ఆ టేస్ట్ ఉండదు. దగ్గరికేస్తేనే టేస్ట్ ఉంటది. ఉల్లిపాయలు ఎక్కువేసుకుంటే ఇంకా బావుంటది. చింతపండు క్యూబేసినాను. చాలా బావుంది ఈసారి. ఇంకా పిల్లలే ఇద్దరే సగం తినేశారు. ఎవరికైనా నూనెతో తట్టడం జొన్న రొట్టె రాకపోతే చెప్తున్నా చూడండి. ఒకటికి జొన్న పిండి, ఒకటి వాటరు. వాటర్ బాయిల్ అయినాక అక్కడ ఉప్పేసేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఆఫ్ చేసేసి ఆ పిండి ఏసి వెంటనే కలిపి పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత బాగా పిసికి మనము పబ్బిళ్ళలు చేసుకుంటాం కదా! అదే మైదా చెక్కలు అట్లాగా కవర్‌కు ఆయిల్ అద్దేసి దాన్ని పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్ లేకుంటే పూరి కర్రతోనే 2 వైపులా జిప్‌లాక్ కవర్ కట్ చేసి పెట్టుకోండి. లేదా మీ దగ్గరున్న ప్లాస్టిక్ కవర్లు ఏవైనా పెట్టుకోండి. పూరి కర్రతో రుద్దండి. ప్రెస్‌లో చేయండి. చేతి మీద వేసుకోనికి రాని వాళ్ళకి చెప్తున్నా. చెయ్యి వెడల్పుగా అరచెయ్యి పెట్టుకోవాలి. ఇదిగో ఇద్దరు పిల్లలు లాగించేశారు. ఇంకా నేను మా ఆయన సగం సగం తిన్నాం. అంటే ఒక పెద్ద వంకాయ చేశాననమాట. నేను ఇంకా 2 తెస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ చేస్తే నాకు క్వాంటిటీ ఖర్చవ్వదండి. అందుకే ఎక్కువ క్వాంటిటీ చెయ్యను. చేతి మీద ఎట్లేసుకోవాలంటే అండి వెడల్పుగా చెయ్యి నేను చూపిస్తాను చూడండి. ఇలా అరచెయ్యిని వెడల్పుగా పెట్టుకొని దాని మీద వేసుకొని మెల్లగా కవర్ తీయాలి. కవర్‌కు ఆయిల్ బాగా అప్లై చేయాలండి. పిండితో కొట్టే రొట్టె కంటే ఇది బావుంటది. ఎందుకంటే పిండితో కొట్టిన రొట్టె వేడి వేడిగా తినాలి. చూస్తున్నారా? వెడల్పుగా చెయ్యి పెట్టాను. పెన్నంకు తగలకుండా అలా వెంటనే స్పీడ్‌గా అట్లా వేసేసేయాలి.